ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్నశేష వాహనంపై శ్రీ కోనేటిరాయ స్వామి చిద్విలాస దర్శనం. కీలపట్లలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం. తిరుపతిలో ఘనంగా స్విమ్స్ 14వ స్నాతకోత్సవ వేడుకలు. వైద్య విద్యార్థులకు పట్టాలను అందజేసిన అతిథులు. అగ్రగామి వైద్య సంస్థగా స్విమ్స్ ఖ్యాతి చెందిందన్న టీటీడీ ఈవో ఎం రవిచంద్ర. శ్రీవారి సేవను పటిష్టవంతంగా నిర్వహించాలి. సేవకుల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేయాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి దివ్య నీరాజనం. మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం. తిరుమలలో నేటి నుండి శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవాలు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న నారాయణగిరి ఉద్యానవనం. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజైన శనివారం ఉదయం అర్చకులు శ్రీ కోనేటిరాయ స్వామి వారిని పాండురంగ స్వామి అలంకారంలో సర్వాలంకార సుందరంగా చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల ఆలయ వీధులలో స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయనానందకరంగా జరిగింది. పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన నందనందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణు నాద వినోద. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలసారాధన జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి, పుష్పమాలలను అలంకరించి ప్రధాన కలస జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 14వ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం తిరుపతిలో ఘనంగా జరిగాయి. మహతి కళాక్షేత్రంలో జరిగిన స్నాతకోత్సవంలో నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ షేత్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ రోగులకు వైద్య సేవలను అందించడమే కాకుండా వైద్య విద్య పరిశోధనా రంగాల్లో అగ్రగామిగా ఉందని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ షేత్ తెలిపారు. స్విమ్స్ 14వ స్నాతకోత్సవం శుక్రవారం
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవాన్ని డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ షేట్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిజిత్ చంద్రకాంత్ షేట్ మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని, స్విమ్స్ అనతి కాలంలోనే రోగులకు సేవలు అందించడంలో, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని ప్రశంసించారు. First of all, on behalf of the National Medical Commission, I extend my gratitude to SWIMS for inviting me to be a part of this 14th convocation. And I am so happy because I am emotionally attached to the Tirupati Ji Devasthanam since my early life. And I never thought that I would be a part of this institution's celebration. And I must extend that gratitude to all the management of the SWIMS and management of the Tirupati Devasthanam. It is both an honor and privilege to be present here today at the convocation ceremony of Sri Venkateshwara Institute of Medical Sciences, Tirupati, an institution that has consistently contributed to excellence in medical education, research, and patient care. Convocation is not merely a ceremonial event. It marks a defining transition in your life. Today, you move from being students of medicine to the practitioners entrusted with the responsibility of preserving life, alleviating suffering, and upholding the dignity of humanity. అనంతరం టీటీడీ ఈవో ఎం రవిచంద్ర మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో 1993లో ప్రారంభమైన స్విమ్స్ ఆసుపత్రి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది లక్షలాది మంది రోగులకు సమున్నతమైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. It's a moment of immense pride and joy to gather here today for this convocation ceremony of Sri Venkateshwara Institute of Medical Sciences. This occasion marks not just the culmination of years of hard work and perseverance, but also the beginning of a noble journey of service to humanity. Established in 1993 under the divine inspiration of Lord Venkateshwara and the visionary leadership of Tirumala Tirupati Devasthanam, SWIMS has grown into a premier institution dedicated to alleviating human suffering. Over the decades, it has upheld its core mission of excellence in patient care, education, and research, while remaining deeply rooted in compassion and service. Today, SWIMS stands tall as a state university and a center of advanced medical excellence with 42 departments and a wide spectrum of academic programs. It has earned recognition not only for its academic rigor, but also for its unwavering commitment to serving the underprivileged. Our institution's achievement in patient care are truly remarkable. In the past year alone, SWIMS has served over 5.4 lakh outpatients and more than 64,000 inpatients, performing thousands of life-saving surgeries and millions of diagnostic investigations. A historic milestone was achieved with the successful execution of a triple transplant: heart, liver, and kidney simultaneously under one roof, a feat that stands as a testament to our clinical excellence. SWIMS has consistently set benchmarks in healthcare delivery, from operating one of Asia's largest dialysis center to pioneering cancer care and research in the region. The institution continues to bring cutting-edge technology within reach of the common man. Its NABH and NABL accreditations reflect the high standard of quality and patient safety. Equally commendable are our outreach initiatives: free medical camps, mobile cancer screening programs, tuberculosis control services, and
Support schemes like Dr. NTR Vaidya Seva and Sri Venkateshwara Pranadhana scheme have transformed countless lives, especially among the economically disadvantaged sections and communities. In the field of education, SWIMS has nurtured generations of healthcare professionals who are not only skilled but also compassionate. With a wide array of undergraduate, postgraduate, and super specialty programs, the institution continues to shape the future of medicine. The commitment of our faculty and students to academic excellence and research is reflected in numerous publications and significant research funding from national agencies. Dear graduates, today you step out into the world as ambassadors of this great institution. Your degrees are not just certificates, they are symbols of responsibility. The knowledge and skill you have acquired here must be guided by empathy, integrity, and a commitment to ethical practice. Medicine is not merely a profession, it's a calling. As you move forward, remember, every patient places their trust in you. Maybe probably after God, they just trust the doctor. Let compassion be your guiding principle and service your highest goal. Nobody questions what you do with their line of treatment. They just trust you completely, probably after God. To the parents and families, your unwavering support has been instrumental in this achievement. To the faculty, your dedication has shaped these young minds into competent professionals. As we celebrate this milestone, let us reaffirm our commitment to excellence, innovation, and service to humanity. May SWIMS continue to shine as a beacon of hope and healing. అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 1986వ సంవత్సరం నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారని, ఎంతో మంది వైద్య రంగంలో విశేషంగా రాణిస్తున్నారని, స్విమ్స్లో స్నాతకోత్సవం పట్టాలు పొందిన వైద్యులు పేద రోగులకు అండగా మానవతా హృదయంతో నిలబడాలన్నారు. I am happy to be associated here for the 14th convocation. As you know, I am the 12th Vice Chancellor of Dr. NTR University of Health Sciences. The day we began, so NT Ramarao garu, so first time we have started the NTR Health University in the year 1986. Now this year concludes almost 40 years of the university. So many people have been graduated, and every year we are conducting a regular convocation. This year also on June 2nd, 29th and 30th, the convocations we are doing, honoring the Doctors of Honors. Finally, I have to congratulate all the super specialty PGs, broad specialty PGs, undergraduates and paramedics and their proud parents. I am happy to be associated with you. Thank you. ఈ కార్యక్రమంలో 548 మంది విద్యార్థులకు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలను అతిథులు అందజేశారు. అలాగే వీరిలో యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్య విద్యార్థులు 16 మందికి బంగారు పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లు, నగదు అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా స్విమ్స్ 14వ స్నాతకోత్సవానికి విచ్చేసిన అతిథులను డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఘనంగా సత్కరించి మెమంటోలను అందజేశారు. శ్రీవారి సేవను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు విస్తృతమైన కార్యాచరణను రూపొందించి పటిష్టవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. తిరుమలలో శ్రీవారి సేవ విధి విధానాలు తీసుకురావాల్సిన మార్పులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో కల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణ, సంబంధిత విభాగాల సిబ్బంది సేవకులతో నడుచుకోవాల్సిన విధానం, సేవకుల నుండి ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు. శ్రీవారి సేవకుల నుండి అత్యుత్తమ సేవలను భక్తులకు అందించడంలో భాగంగా సేవ అనంతరం సంబంధిత సేవకుల అభిప్రాయాలను, అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అదనపు ఈవో ఆదేశించారు. సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పారదర్శకంగా అమలు చేయాలన్నారు. సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా తక్షణ పరిష్కార వ్యవస్థ తీసుకురావాలని కోరారు. సంబంధిత విభాగాలు సేవకులకు బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని, శ్రీవారి సేవకుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సత్సంగ కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మిక వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలు, నైతిక, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులు, సేవకులు, ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, సోమనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, రమాకాంత్, పీఆర్ఓ నీలిమ, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేష్ నాయుడు, విజీఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్య సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకిపై కొలువుతీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీ మాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల క్షేత్రంలో నేటి నుండి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేదికను పుష్పశోభితంగా పురాణ ఇతిహాస వైభవాలతో ఆధ్యాత్మికత సంప్రదాయత ఒట్టిపడేలా తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో ఏప్రిల్ 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవానికి గుర్తుగా ఏటా వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజుకు కలిపి 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ 1992వ సంవత్సరం నుండి తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేడుకగా నిర్వహిస్తోంది. ఈ పరిణయోత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనం, 2వ రోజు అశ్వవాహనం, 3వ రోజు గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి తరలివస్తారు. ఇక శ్రీదేవి భూదేవి అమ్మవార్లు పల్లకిపై వేంచేసి పరిణయోత్సవ వేదిక వద్దకు విచ్చేస్తారు. అర్చకులు కన్నుల పండుగ స్వామి అమ్మవార్లకు పరిణయోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పరిణయోత్సవ వేదికను టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో 1 టన్ను సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్, చెరుకులు, యాపిల్, ఆస్ట్రేలియా ఆరెంజెస్, బత్తాయిలు, మొక్కజొన్నలు, వడ్ల గింజలు, మామిడి తోరణాలతో సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే పరిణయోత్సవ వేదిక చుట్టూ దశావతారాలు, అష్టలక్ష్ముల రూపాలను, వెనుక భాగంలో రాధాకృష్ణుల మూర్తులను అందంగా ఏర్పాటు చేశారు. ఇక శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వేడుకలో ముఖ్య భూమిక పోషించిన గజరాజును గౌరవిస్తూ వేదిక చుట్టూ ప్రత్యేకించి గజరాజుల మూర్తులతో అలంకరణలను చేపట్టారు. పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ దాతల ఆర్థిక సహకారంతో చెన్నైకు చెందిన నిపుణులు ఏప్రిల్ 15వ తేదీ నుండి పరిణయోత్సవ వేదిక అలంకరణలను ఎంతో భక్తిగా చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి పరిణయోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నారాయణగిరి ఉద్యానంలో ఈ పరిణయ వేదికను ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో భాగంగా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల యొక్క కాన్సెప్టు, అలాగే అష్టలక్షల యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు స్వామివారిని అమ్మవారిని ఏనుగు కలిపింది కాబట్టి ఈ ఏనుగులు కూడా సుమారు 8 ఏనుగులు, అలాగే బయట సుమారు 16 ఏనుగులు కూడా ఈ యొక్క కాన్సెప్ట్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ పరిణయ వేదికను తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా చెరుకులు, మొక్కజొన్నలు, మామిడికాయలు, యాపిల్స్, ఆస్ట్రేలియా ఆరెంజెస్, బత్తాయి పండ్లు, వడ్ల గింజలతో కూడా ఈ పరిణయ వేదికను ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు శ్రీకృష్ణుడు ఒక వెన్న తినే గిన్నెలు కూడా ఈ పరిణయ భాగంగా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు 1 టన్ను సాంప్రదాయ పుష్పాలు, అలాగే 30,000 నమ్మల కట్ ఫ్లవర్స్ కూడా వినియోగిస్తున్నాము. ఇవన్నీ కూడా మనకి పూణేకి చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు. వారి యొక్క సహకారంతో చెన్నై నుంచి డెకరేటర్స్ వచ్చారు. వారు మా యొక్క గార్డెన్ సహకారంతో ఇవన్నీ కూడా రేపు ఉదయానికి పూర్తయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. వైశాఖ మాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకిపై ఆసనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ
ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకీ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాల అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై శ్రీ ఆండాల అమ్మవారిని వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం మర్రిపాలెంలో కొలువైన శ్రీ రాధాకృష్ణుల ఆలయంలో పునః ప్రతిష్ఠ మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆలయంలో జీర్ణోద్ధరణ క్రతువులను నిర్వహించి నూతనంగా రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ రాధాకృష్ణుల దర్శనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కలశాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవీదేవి ఉత్సవమూర్తిని పల్లకిపై ఆసీనులను గావించారు. అనంతరం భక్తులు కలశాలను శిరస్సున ధరించి అమ్మవారి పల్లకి సహితంగా నగర వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని ఎంతో భక్తిగా అమ్మవారికి కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర వీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీ శంభులింగేశ్వరుడికి ప్రాతకాల అభిషేకాది ఆరాధనలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం అష్టమి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవ స్వామి వారికి విశేషంగా అభిషేకాలను అర్చనలను నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో స్వామివారిని అభిషేక ద్రవ్యాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సిరులు కురిపించే సంపద ప్రదాత శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో అమ్మవారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, లక్ష్మీ స్తోత్ర పఠనాదుల నడుమ సిరుల శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని దివ్యమంగళకరంగా అలంకరించి అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన, శ్రీచక్రార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు అందజేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర సమేత గోవిందమాంబ ఆలయంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూలమూర్తులకు సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు అభిషేక సేవను చక్కగా నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం విద్యుత్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అష్టమి తిథి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. చల్లని తల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ మూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ క్రతువులో శ్రద్ధ భక్తులతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 69,270 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,180 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,69,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.